ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి అయితే నాకు ఇంతవరకు తెలవదు. ఓకే. ఫస్ట్ టైమ్ వింటున్నా. ఇక మల్లన్న గురించి అంటే చెప్పలేము. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతారో అతనికి తెలియదు. ఒక బ్లాక్ మెయిలర్ జనరల్‌గా చూస్తూ ఉంటాం. హ్మ్. ఒక ఫన్నీ జోకర్ మ్యాన్ అంతే. ఆయన ఆ! మల్లన్న అంతే తప్ప ఆ! అతను ఈ పోటీకి అనర్హుడనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌ను. శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్‌లో. నేను టీఆర్ఎస్ మొదటి నుంచి ఉద్యమకాలంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిని. టీఆర్ఎస్‌లో ఉన్న ఏ పార్టీ చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదంటే కేసీఆర్ గారు తన డెవలప్‌మెంటు తన ప్రతి ఒక్కటి చూస్తున్నాం. హ్మ్. చూసి పెరిగిన వాళ్ళమే. ఏదో గవర్నమెంట్ మారింది కదా అని చెప్పి మనం వ్యక్తులను మార్చలేం. ఏదో వ్యక్తి వచ్చింది కదా అని చెప్పి మార్చలేం. ఎందుకంటే మనకు కావాల్సిన విద్యావంతులు. మోస్ట్‌లీ ఈ ఎలక్షన్‌కు కావాల్సినోళ్ళు మనకు విద్యావేత్తలు కావాలి. ఎందుకంటే విద్యార్థుల యొక్క స్థితిగతులను, జాబ్స్‌ను దాని గురించి మాట్లాడే వ్యక్తి కావాలి తప్ప బెదిరించి, డబ్బులు లాక్కొని మళ్ళీ ఇప్పుడు అధికారంలో రాగానే ఆ పార్టీ, ఈ పార్టీ మరి చేసే వ్యక్తి మనకొద్దు. హ్మ్. అందుకనే మేము రాకేష్ అన్నను ఎంచుకొని ఆ తూర్పు నుంచి ఈడికొచ్చి అన్నతోని పనిచేయడం జరుగుతుంది. చేస్తాము, గెలిపించుకుంటాము. ఎప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉంటామని మేము చెప్తున్నాం అన్న. పర్టిక్యులర్‌గా ఈ యొక్క 9 సంవత్సరాల నుంచి 9.5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైతే చేసిందో ఉద్యోగాల గురించి అయినా గానీ, అభివృద్ధి చెందిన దాని గురించి అయినా గానీ, వరంగల్‌కి సంబంధించిన అభివృద్ధి చెందిన దాని గురించి అయినా గానీ, ఎంతోగానో డెవలప్ అయింది. ఈ వచ్చిన 100 రోజులలో కాంగ్రెస్ వచ్చిన దానికి ఏ ప్రభుత్వం గానీ, ఏ ఉద్యోగాల షెడ్యూల్ గానీ రిలీజ్ చేయలేదు. ఏ ఏ డెవలప్‌మెంట్ అనేది ఏది కాంగ్రెస్‌కి చూడలేకపోయినాం. సో, ఇప్పుడు మనము అపోనెంట్‌ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా రాకేష్ అన్న ఉన్నాడు కాబట్టి, ప్రశ్నించే గొంతుగా మనం గెలిపించుకొని లోక్‌సభలో అన్నను నిలబెట్టి మన తరపున, మన గ్రాడ్యుయేట్స్ తరపున ఒక దళమిప్పి ఒక ప్రశ్నగా అన్నను మేము బలంగా గెలిపించి పంపియాలని అనుకుంటున్నాం. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆపోజిట్ పార్టీలను తిట్టుడు. ఇప్పుడు అంతవరకు బీజేపీలో ఉన్నట్టు కండువాలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని తిడుతుండు, బీజేపీలో తిడుతుండు. అది ఆయన గురించి అందరికీ తెలిసిపోయిందన్న. ఆయనకు అప్పుడు ఒక 1 year 2 years బ్యాక్ చాలా మంది ఫాలోయింగ్ ఉండే. కాకపోతే ఇప్పుడు జీరో అయిపోయాను. బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఎట్లుంటది, గెలిచే అవకాశం ఉందా? లేదన్న, 100%లో 5% కూడా లేదన్న. మీ మీ ఓటు ఎవరికి ఉప ఎన్నికలో? రాకేష్ రెడ్డికి అన్న. రాకేష్ రెడ్డి చాలా సేవలు చేసినాడు. ఇక్కడ వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ఇట్లా ఫుడ్ పంచడం, చాలా మంది హాస్టల్ ఇక్కడ హాస్టల్ ఉండేది అన్న నైమ్నగర్ కాడ. ఫుడ్ ఇట్లా అట్లా చాలా చేసారు, చాలా సేవలు చేసారు. చివరిగా మీ ఓటు ఎవరికి అయిపోతారు? రాకేష్ రెడ్డికి.